అదొక్క చిన్న ఆర్గ్యుమెంట్కి హాస్పిటల్లోనే అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాబుకి 7 years. ఇప్పటికి చూడలేదు ఆ బాబుని. నాగుల చవితికి పుట్టలో పాలు పోసావా అంటారు. ఎవరు పుట్టలో అంటే అదే మన బంధువులకే. బంధువులు కాదు, రా బంధువులు. ఇప్పుడు ఒక ఇంట్లో విడాకులు జరగకపోతే ఇంకా అవ్వలేదా మీకు అని అంటున్నారు. అదే ఒక అమ్మాయినో అబ్బాయినో హైలైట్ చేసి మాట్లాడడం, నువ్వు అది నువ్వు ఇది అని మాట్లాడితే నాకే జరిగింది 1 million views వచ్చినాయి. మనం జెన్యూన్ గా పోతే ఎవరికి నచ్చం. ఇంకొకరి లైఫ్ లో ఏం జరుగుతుందని తెలియడానికి జనాలకు ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఇది పోక్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, పక్కన వాళ్ళ జీవితాల్లో ఏమవుతుంది అదే కావాలి. బిగ్ బాస్ కూడా క్రేజీ వ్యూవర్షిప్ ఉంది. ఇంకా అసలు దాని గురించి అసలు చెప్పనక్కర్లేదు. మనం ఫస్ట్ సీజన్ చూసాం, వాళ్ళకి అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదు, అసలు కెమెరాస్ ఎక్కడో తెలియదు. ఈ రోజు పచ్చళ్ళు అమ్ముకునే ఆమె వెళ్ళింది, ఇంకొక ఆవిడ నా పేరు చెప్పంటే భయం నాకు. అసలు ఆమె గారు వెళ్ళారు. అసలు దేనికి వాళ్ళని తీసుకుంటున్నారు? ఫస్ట్ అమ్మాయి పడేంత వరకు అబ్బాయి నాన్న కన్న బుజ్జి కన్నులు అంటాడు. అమ్మాయి వన్స్ పడిపోయిన తర్వాత ఈ టార్చర్ ఏంది స్వామి నాకు అంటాడు. ఫస్ట్ కనిపించింది దేవత, ఈ రోజు నీకు దయ్యం అయిపోయింది. మ్యాట్రిమోనీస్ ఆర్ బికమింగ్ లైక్ డేటింగ్ యాప్స్. అందుకే డేటింగ్ యాప్స్ ఇప్పుడు లేవు కదా, ఇది ఉంది కదా. ఈజ్ ఇట్ టఫ్ టు హ్యాండిల్ బ్రేకప్? మీకు ఏమనిపిస్తుంది? చాలా ఈజీ అయిపోయింది. మనకు నచ్చింది మనం చెప్తాం కదా. 100 మందిలో 60% పీపుల్ అయినా మన గురించి ఆలోచించి వింటున్నారు. అయ్యో అక్క నాకు ఇలా జరిగింది, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏంది ఇప్పుడు ఈ కంపెనీ బాగాలేకపోతే మనం పక్కన కంపెనీకి మారినట్టు ఇప్పుడు అంటే ఈ డ్రమ్ కాకపోతే ఇంకో డ్రమ్ అనకండి మీరు, భయం వేస్తుంది. అప్పుడే ఇంటర్ పాస్ అయిన అబ్బాయి వచ్చి నువ్వు ఫస్ట్ కిస్ చేసావా అమ్మాయి చేసిందా అడిగే యాంకర్కి ఉండాలి ముందది. ఒకసారి నేను ఫ్యామిలీ కోర్ట్కి వెళ్ళాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క 10 నిమిషాలు కూర్చుంటే ఉన్న చుట్టూ కాస్త ఊడిపోద్ది అనిపిస్తుంది. ఎఫెక్షన్, ఒక రిలేషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏమీ లేవు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. ఒక మనిషి మీద మనం చూపించే ఇష్టం కానీ రెస్పెక్ట్ కానీ నిజాయితీగా ఉంటేనే ఎదుటోడు మనతో ఉంటాడు. హ్యాడ్ రియల్ గుడ్ కాన్వర్సేషన్ విత్ యూ. రియలీ చాలా మంచి ఇన్సైట్స్ వచ్చినాయి. సబ్స్క్రైబ్ టు 100x Men. మెన్ అంటే మళ్ళీ మీరు అట్లా అనుకోకండి, మెన్ అంటే మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్కింగ్. హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆన్ 100x Men. మెన్ అంటే తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్కింగ్. ఈ ఎపిసోడ్లో కొంచెం మనం ఎడ్యుకేషన్ సైడ్ వెళ్దాం. ఎడ్యుకేషన్ ఇన్ వాట్ సెన్స్? రీసెంట్లీ జెన్జీ థింగ్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ అండ్ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, డివోర్స్ రేట్ మనం ఎక్కువ చూస్తున్నాం. ఇలాంటి టాపిక్ మీద రీసెంట్గా మనం మోడర్న్ మ్యారేజ్ కష్టాలన్న ఒక ఎపిసోడ్ చేసినాం. 100x Menలో ఇట్ గాట్ క్రేజీ వ్యూవర్షిప్. సో దాన్ని కంటిన్యూ చేస్తూ వీ హ్యావ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ టుడే విత్ అస్ హూ ఇస్ నెల్లూరు సోల్ ఇన్ హైదరాబాద్. అంటే అది పేరు కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడి నేము, ఒరిజినల్ పేరు ప్రియాంక. సో హాయ్ ప్రియాంక గారు, హౌ ఆర్ యు? సూపర్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్ అండి. సో దిస్ కాన్వర్జేషన్ రియలీ మేక్స్ మీ లాఫ్ అండ్ ఇది కొంచెం భయం కూడా అవుతుంటుంది ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేయాలంటే. ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్స్, ఆబ్వియస్లీ ఒక జనరిక్ టాపిక్ కూడా ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. సరే, మనం డెప్త్ కాన్వర్జేషన్ వెళ్ళే ముందు, మీరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అసలు ఎట్లుంది ఈ ఇన్స్టాగ్రామ్ లైఫ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ కానీ ఎట్లుంటుంది అసలు? అంటే స్టార్టింగ్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు చాలా అంటే ఇది చేయాలి అది చేయాలి అన్నట్లు అనిపిస్తుంది. వన్స్ దాంట్లోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత జనాలు ఎట్లున్నారంటే, ఐఎమ్ సారీ టు టెల్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నా. ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక మంచి టాపిక్ తీసుకొని మాట్లాడమనుకోండి, ఒక్క వ్యూ కూడా రాదు. అదే ఒక అమ్మాయినో అబ్బాయినో హైలైట్ చేసి మాట్లాడడం, నువ్వు అది నువ్వు ఇది అని మాట్లాడితే నాకే జరిగింది 1 million views వచ్చినాయి. సో అప్పుడు అనుకున్నా, I saw that reel, yeah. సో ఓకే, మనం జెన్యూన్ గా పోతే ఎవరికి నచ్చం. ఒకరిని తిడితే ఒకరిని డౌన్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతాం కాబట్టి. సో ఐ థాట్ ఓకే ఫైన్, జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్స్ లో అమ్మాయిలు ఫేస్ అవుతుంది, మెయిన్ గా అబ్బాయిలు ఫేస్ అవుతుంది. సో ఇవన్నీ జనరల్ గా మాట్లాడదాము, చూసిన స్టోరీస్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ మనకు జరుగుతుందో అని. వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఓపెన్ గా చెప్పాలంటే 1.5 to 2 months లోపల నాకు మంచి రీచ్ వచ్చింది. వాట్ ఎవర్ ద వీడియో నేను రిలీజ్ చేయడంతోనే నాకు ఒక 2-3 hours కే మిలియన్స్ అండ్ నాకు మంచిగానే వెళ్తున్నాను. ఇప్పుడు మేము కూడా పాపులర్ అవ్వాలంటే మేము కూడా అవ్వేయాలా? ఆబ్వియస్లీ పాపులర్ అవ్వాలంటే ఇదే ఇంతే. ద థింగ్ మార్కెట్ లో ఏదైతే ఫుల్ ఇట్లా
హీట్ ఉంటుందో అలాంటి టాపిక్స్ మీద వెళ్ళాలి. మంచి చెప్తే వినట్లేదు. అస్సలు అదే మనము ఒక స్క్రిప్ట్ గా రాసుకుంటాం. ఓకే, ఇవాళ ఇది షూట్ చేయాలి ఆర్ ఇది చెప్పాలి జనాలకి అంటే అందరికీ తెలుసు. బట్ మనం అనుకుంటాం కదా, ఓకే ఇది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆర్ ఇది స్టార్ట్ చేద్దాము. అట్లా ప్రతి ఒక్కరు మనీ కోసమే అంటారు. సో ఫేమ్ తొక్కతోలు కాదు. సో ఎవరైనా కూడా మనీ ఎర్న్ చేయడానికే స్టార్ట్ చేస్తారు. కాబట్టి నేను అదే మంచిగా పోదాం అనుకున్నా. జనాలు పోనివ్వట్లేదు అసలు. మీరు ఇదే చెయ్యండి, మేము ఇదే చూస్తాం అంతే. అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కి క్రేజీగా వస్తాయా డబ్బులు? అంటే నాకు అంత ఐడియా లేదు అసలు. ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తుంది. అవునా? కానీ అంత ఓపెన్ గా అయితే ఎవరు చెప్పరు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పని. యా వస్తుంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లు కూడా మానేసేసి మరి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఇదే పనిగా ఇది చేస్తున్నారు. నేను చాలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ కూడా నేను చూస్తూ ఉంటా. ఫుల్ అసలు క్రేజీ వ్యూవర్షిప్ వస్తుంది వాళ్ళకి. మెయిన్ గా ఏంటంటే అత్త కోడల గురించి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల గురించి, లేదా ఒక రిలేషన్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా ఉంటారు, అదే ఇంకొకరి లైఫ్ లో ఏం జరుగుతుందని తెలియడానికి జనాలకి ఇంట్రెస్ట్ ఉంది. మనకి ఇది పోక్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, పక్కన వాళ్ళ జీవితాల్లో ఏమవుతుంది అదే కావాలి. బిగ్ బాస్ కి కూడా క్రేజీ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇంకా అసలు దాని గురించి అసలు చెప్పనక్కర్లేదు. ఓకే, మన టాపిక్ సెట్ చేస్తావా ఒకసారి? సో సేమ్ అండి, మోడర్న్ మ్యారేజ్ కష్టాలు విచ్ ఎవర్ వి మేడ్ దాన్ని ఫాలో అప్ చేస్తూ సో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని తెచ్చి అసలు ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం, ఒక హానెస్ట్ రాగా రియల్గా మాట్లాడదామని ఇంటెన్షన్తోని వి కేమ్ టుగెదర్ టుడే. సో కొంచెం డీప్ నోట్కి వెళ్తే ఒక ఇద్దరు అబ్బాయి అండ్ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రేమ బలంగా ఉంటుంది. అంటే నేను కూడా సోషల్ మీడియాలో చూసిందే చెప్తున్నా. ప్రేమ బలంగా ఉంటుంది, రీల్స్ చేస్తారు, ఫ్యాన్సీ ఫోటోలు పెడతారు, అన్ని చేస్తారు, అన్నీ అవుతుంది. బట్ ఎందుకు పెళ్లి చేసుకోరు? అసలు పెళ్లి అనే టాపిక్ ఉండదు కదా వాళ్ళ లైఫ్ లో. అంటే మరి అదంతా ఏంటి? అదంతా జనాలు సొసైటీ కోసమే మనం యాక్ట్ చేయడం తప్ప నిజంగా లవ్, ప్రేమ, ఎఫెక్షన్, ఒక రిలేషన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏమీ లేవు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పేరెంట్సే ఉన్నారు. ఆ టైంలో అసలు విడాకులు అనే మాట ఎంత నేరం అంటే అంత నేరం. ఇప్పుడు ఒక ఇంట్లో విడాకులు జరగకపోతే ఇంకా అవ్వలేదా మీకు అని అంటున్నారు. సో దానికోసంగానే తీసుకుంటున్నారు వీళ్ళు. అప్పట్లో ఇంటికి ఒకటి అప్పట్లో ఎవరో ఒకరు వెళ్తుండే, ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నట్టు. అట్లా ఇంటికి డివోర్స్ కాలేదా మీకు? ఇంకా లేదా, ఇంకా కలిసి ఉన్నారా మీరు అని అంటున్నారు. సో ఓపెన్ గా అంటే అసలు ఎఫెక్షన్ అనేది ఎక్కడా లేదు. ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అసలు లేదు. ఏమున్నా కూడా యాక్ట్ చేయడం. అంటే నేను చాలా జనరల్ గా చెప్తున్నాను. నేనేదో అమ్మాయి అయ్యి నేను అమ్మాయికే సపోర్ట్ చేస్తానని అయితే నేను చెప్పట్లేదు. ఏం జరుగుతుందో దాన్ని నేను ఓపెన్ గా చెప్తున్నాను. కరెక్ట్. సో ఇప్పుడు ఒకప్పుడు అబ్బాయి అట్లుండేవాడు, అమ్మాయి ఇట్లుండేవాళ్ళు అనేది జనరల్ టాపిక్ అయిపోయింది. ఓకే అమ్మాయి, ఓకే అబ్బాయి కూడా అట్లే చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను అమ్మాయిని కదా, ఏం చేసినా నన్ను ఎవరు ఏమనరు. సో నాకే ఎక్కువ కేసులు కూడా నా సైడే ఉన్నాయి అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక తప్పు అమ్మాయి చేసింది అనుకోండి, చేసినా చేయకపోయినా అసలు న్యూస్ లో గానీ బయట గానీ ఎక్కడ గానీ అమ్మాయి ఫేస్ రివీల్ చెయ్యరు, పేరు కూడా హాఫే పెడతారు. అదే అబ్బాయి అయితే ఇంటి పేరు ముందు వెంకట సాయి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ నేమ్స్, వాళ్ళ ఫోటోస్, వాళ్ళ రిలేషన్స్ కూడా బయట తీసుకొచ్చేస్తారు. అది కరెక్ట్ థింగ్ కాదు. అదేమైపోయిందంటే ఇంకా కామన్ అయిపోయింది అది. రీసెంట్లీ కూడా వీళ్ళ క్రికెటర్ కేసు లో చూసినాం కదా మనం. ఆమె బాగా మధ్య బజ్ అయ్యి ఇప్పుడు మొత్తానికి వాళ్ళు సపరేట్ అయిపోయారు. హానెస్ట్లీ ఎందుకు ఈ టైమ్స్ లో ఈ బ్రేకప్స్ కానీ ఈ డివోర్సెస్ గురించి కానీ ఎందుకు మనం ఎక్కువ వినాల్సి వస్తుంది? లైక్ కంటిన్యూయింగ్ ద కాన్వర్జేషన్. దీంట్లో 2 పాయింట్స్. ఒకటి లవ్ అండ్ అరేంజ్డ్ ఉంటుంది. సో లవ్ లో నాకు తెలిసి ఒక 10% పీపుల్ అయినా కూడా అర్థం చేసుకొని ఉంటారు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ కానీ లవ్ కానీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years లవ్ చేసుకున్నారనుకోండి, ఒక 30 days అయినా కలిసి ఉండడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి కొంచెం తెలిసి ఉంటుంది, కూర్చొని మాట్లాడుకునే అంత ఇది ఉంటది వాళ్ళకి. అరేంజ్ మ్యారేజెస్ లో ఏమైపోయిందంటే ఎక్కువ అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఈగోకి వెళ్ళిపోతున్నారు. సో అదేమవుతుందంటే వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అది మీ పేరెంట్స్ ఇదన్నారు, మీ పేరెంట్స్ ఇదన్నారు, సో మనం విడిపోవడం బెస్ట్, వేరే లైఫ్ చూసుకోవడం బెస్ట్. ఒకప్పుడు ఒకటి జరిగినప్పుడు డిప్రెషన్ అనే పేరు ఒకటి ఉండేది. ఇప్పుడు డిప్రెషన్ కాదు కదా, కొంచెం కూడా ఏమో. ఆ రోజు ఈవినింగ్ పబ్కి వెళ్ళిపోతారు, హ్యాపీగా మనం చేయాల్సింది చేసుకుంటారు, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాట్రిమోనీలో చూసుకోవడం.
సో అమ్మాయిలకి ఏమైపోయిందంటే ఈక్వాలిటీ ఎప్పుడైతే వచ్చిందో రావచ్చు తప్పని కాదు, కానీ ఒక మనిషి మీద మనం చూపించే ఇష్టం గానీ రెస్పెక్ట్ కానీ నిజాయితీగా ఉంటేనే ఎదుటోడు మనతో ఉంటాడు. ఎక్కడికి పోతాడు, ఇంకా ఇన్ని రోజులు లవ్ చేశాడు కదా ఎక్కడికి పోతాడు అంటే వాడికి ఒక పీక్ పాయింట్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవడైనా వదిలేస్తాడు. నేను ఇంకొకటి ఈ మధ్య సేమ్ ఇన్స్టాగ్రామ్ లోనే ఒక అమ్మాయి డివోర్స్ అయిందని చెప్పి అది అది వేసుకొని నేను ఫోటోషూట్ చూసిన. ఎందుకు దాన్ని అంతా సెలబ్రేట్ చేస్తున్నారు? ఏమైతుంది అసలు? ఇండియన్స్ కి ఏమైతుంది? నాకు నిజం నార్త్ లో వేసింది ఈ రీల్. ఏమైతుంది అసలు? హ్యాపీ డివోర్స్ అని చెప్పని ఫోటోస్ తగలబెట్టడము. అవును ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు అది ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు. సైకింగ్ వాళ్ళు ఏం అంటే అబ్బాయి అట్లా ఉండడం వల్ల ఈమె నిజంగా డివోర్స్ అయిపోయి అట్లా అయిపోతుందా, లేకపోతే అదొక ట్రెండ్ లాగా చేస్తున్నారా? పిచ్చి పట్టినట్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నిజంగా ఒక అబ్బాయి అలా ఉన్నాడు, వాళ్ళ వల్ల హర్ట్ అవుతున్నాము అని అంటే నువ్వు ఒక మూల కూర్చొని ఏడవాలి, సతీ సావిత్రి టైప్ లో ఏడవాలి. నువ్వు బయటకు వచ్చి హ్యాపీ బర్త్డే ట్యాగ్లు వేసుకొని హ్యాపీ డివోర్స్ థింగ్ వేసుకుంటున్నావు అంటే నువ్వు అతను కట్టిన తాళికి నువ్వేం రెస్పెక్ట్ ఇస్తున్నట్లు? చాలా రాంగ్ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయినే, నేను సపోర్ట్ చెయ్యొచ్చు, కానీ నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడు, తప్పలేదు. ఇద్దరితో మాట్లాడు, ముగ్గురితో మాట్లాడు, 30 మందితో నువ్వు మాట్లాడావంటే అది కరెక్ట్ ఆలోచన కాదు. అది ఒక పెళ్లి చేసుకున్నప్పుడు, ఒక రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడే నువ్వు ఏ తప్పు చేసినా ఎదుటో నేను కూర్చోబెట్టుకుని అర్థం చేసుకుంటాడు. చేసుకున్నాం అయిపోయింది, ఎక్కడికి పోతాం ఇంకా, వాడి పాటికి వాడు, ఈ అమ్మాయి పాటికి అమ్మాయి ఉంటే ఇంకా లైఫ్ ఏంటి అసలు? ఇంకా డివోర్స్లు కాకుండా ఇంకేముంటాయి? ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్, అసలు ఏం జరుగుతుంది అంటే కొత్త నేను చూడడం ట్రై చేయడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నేను ఫ్యామిలీ కోర్ట్కి వెళ్ళాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క 10 నిమిషాలు కూర్చుంటే ఉన్న చుట్టు కాస్త ఊడిపోద్ది అనిపిస్తుంది. అంత వర్స్ట్ థింగ్స్ ఉన్నాయి అసలు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలాంటి కేసెస్ వస్తాయి అసలు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. 7 years లవ్ అంట. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న 2 months 3 months అమ్మాయి కన్సీవ్ అయింది. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. డెలివరీ టైంలో డెలివరీ కూడా అయిపోయింది. అబ్బాయి వాళ్ళ మదర్ వచ్చి మీరే పే చేయాలి, అమ్మాయి వచ్చి అదేంటది మనం కదా బేబీని తీసుకొచ్చింది సో మనమే పే చేసుకున్నాము. అదొక్క చిన్న ఆర్గ్యుమెంట్ కి హాస్పిటల్లోనే అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాబుకి 7 years, ఇప్పటికి చూడలేదు ఆ బాబుని. అబ్బాయి వాళ్ళు చూడలేదు ఇంకా. సో ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఇప్పుడు పేరెంట్స్ ని నేను చెప్తాను, పేరెంట్స్ ని పక్కన పెట్టమని నేను చెప్పను, ఆర్ వాళ్ళ మాటలు వినొద్దని, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పెంచారు మనల్ని. కానీ వన్స్ నువ్వు ఒక అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత, ఆర్ నువ్వు ఒక అబ్బాయిని తెచ్చుకున్న తర్వాత మీకంటే ఒక మెచ్యూరిటీ ఉండాలి. ఆ మెచ్యూరిటీ బ్యాలెన్సింగ్ లేకపోతే ఎవడు పెళ్లి చేసుకోవడానికి రైట్స్ లేవు అసలు. అంతే. నిజంగా ఇప్పుడు నీ వైఫ్ తో నువ్వు ఉండడానికి మీ అమ్మనైనా మీ నాన్నని ఎదిరించి వచ్చే ధైర్యం నీకు ఉండాలి. నువ్వు తప్పు చేయట్లేదు, నువ్వు చేసుకున్న అమ్మాయి దగ్గరికే వెళ్తున్నావు. ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఎందుకు అంత రిసెప్షన్లు, ఒక 10 లక్షలు పెట్టి ఫోటోలు, దానికి మరి బాహుబలి స్టూడియోలు ప్రీ వెడ్డింగ్ కి అంత ఖర్చు పెట్టి మనము బయటోడికి మనం పెడుతున్నాం తప్ప మనం ఏమి చేసేది ఏముండదు అక్కడ. సో అంత వేస్ట్ కదా. నిజం. ముందు నాకు అనిపిస్తుంది ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి వీళ్ళకి. ఏంటంటే వైఫ్ ఇట్లా గొడవ చేసి నువ్వు ఏం చేయాలి అట్లా మొత్తం ఇచ్చి 1 score ని బట్టి పెళ్లి చేయాలేమో, ఫ్యూచర్ లో అదే అవుతుందేమో అనిపిస్తుంది. నేను చిన్న ఒక ఇది కూడా చేశాను, రీల్ కూడా ఇది సేమ్ ఇదే చేశాను. మనము పెళ్లి చేసుకోవాలి అని అంటే మ్యాట్రిమోనీలో అబ్బాయి అందంగా ఉన్నాడా, 6 అడుగులు ఉన్నాడా, లేదా అమ్మాయి ఐశ్వర్యలాగా ఉందా, సన్నగా ఉందా, స్లిమ్గా ఉందా, మనం జిమ్కి వెళ్తుందా లేదా, ఇవి చూడక్కర్లేదు. ఫస్ట్ థింగ్ అసలు నీకు బ్యాలెన్సింగ్ వచ్చా రాదా, ఇదే క్వశ్చన్ ఫస్ట్ నువ్వు పెళ్లి చూపులు అడగాల్సింది. ఆ అమ్మాయిని కూడా సేమ్ అదే అడగాలి. అప్పుడు అమ్మాయి వల్ల నువ్వు ఇబ్బంది పడవు, నీ వల్ల అమ్మాయి ఇబ్బంది పడవు. దానికి నాకు వచ్చిన కమెంట్స్ అయితే వండర్ అయిపోయాను. 3 days నిద్రపోలే నేను. వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చున్నాను. ఇంతమంది బాధితులా? ఎందుకంటే కొందరు బయట చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పుకోలేరు. సో అప్పుడు అనిపించింది ఓకే ఇంతమంది ఫేస్ అవుతున్నారు, దీనికి అసలు సొల్యూషన్ ఏంటి? దీనికి ఏం లేదు సొల్యూషన్. అండ్ ఇంకొకటి మన ఇండియన్ లా గురించి కూడా ఆలోచిస్తే మోర్ టువర్డ్స్ అమ్మాయిలకి సైడ్ ఉంది. అయితే ఒక సామెత కూడా ఉంటది, ఈ పెళ్లిల విషయంలో అమ్మాయిలకున్న లాస్ ఎట్లాంటిది అంటే ఒక పిచ్చోడికి రాయడం లాంటిది. ఆడి ఎక్కడ కొడుతూ వెళ్ళదు, అట్లనే అమ్మాయి కూడా ఏ లా యూజ్ చేసుకొని ఎవరిని ఎక్కడ కొడుతుందో కూడా తెలియదు. రీసెంట్లీ దీని మీద నేను ఒక తమిళ ఫిలిం చూసినుండే, ఐ డోంట్ టైటిల్ పలకడానికి రాదు. సో దాంట్లో కూడా వాడు ఏం చేయడు, చాలా బుద్ధిమంతుడు ఉంటాడు, బట్ ఆ అమ్మాయి కొట్టిండని అది ఇదని కేసులు పెడుతుంది. ఇవన్నీ చూసిన. ఇది రియల్ టైమ్ సినారియోలో కూడా చాలా జరుగుతుంది, నా సర్కిల్లో కూడా చాలా జరిగినాయి. సో నా ఫ్రెండ్ ఒకరు ఇట్లాంటి ఫేస్ అయ్యారు కాబట్టి మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ టాపిక్స్ అనమాట. అయితే ఇప్పుడు ఇట్లా అవుతుంది కదా, దీంట్లో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది అసలు? ఇప్పుడు లా అన్నారు కదా, ఇదేంటంటే 2014 వరకు మీరు చెప్పింది కరెక్ట్, అమ్మాయిల సైడే ఉండింది 2014 వరకు. ఎగ్జాంపుల్ 498 కేసు అని ఉంటుంది, 498 సంథింగ్ ఏబి సంథింగ్ ఉంది.
సో దాంట్లో 2014 వరకు అమ్మాయి ఇప్పుడు నువ్వు నాకు సోఫా సెట్ తీసివ్వు అని హస్బెండ్ అడిగితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవచ్చు, నన్ను కొట్టాడు, నన్ను ఇంత డబ్బులు అడిగాడు అని పెట్టేసేసినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఓకే 4 days బెయిల్ ఉండదు వాళ్ళకి, ఏం ఎంక్వైరీ ఉండదు ఇంకా. ఓకే. సో అది కంటిన్యూ చేశారు అమ్మాయిలు బాగా. ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఆయన నన్ను వాషింగ్ మిషన్ లో బట్టలు వేయమని చెప్పాడు, తను ఆరేస్తానన్నాడు, ఆరేయలేదు, వెళ్ళిపోయి 498 కేసు పెట్టేసింది, కొట్టాడు డబ్బులు అడిగాడని. సో దానివల్ల ఏమైందంటే ఎవరు గుడ్డి వాళ్ళు కాదు కదా, చూస్తుంటారు ఎవరు. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఒక కేసు ఒక అమ్మాయి పెడుతుందన్నప్పుడు ఎంక్వైరీ చేసి కంప్లీట్ గా కరెక్ట్ అయితే తీసుకుంటున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా విన్నా, ఈ రీసెంట్ టైమ్స్లో కోర్టు కూడా ఇది ఇచ్చింది కదా, అప్పట్లో కేసు వేస్తే అబ్బాయి ప్రాపర్టీలో ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, అబ్బాయికి వచ్చే శాలరీలో ఇంత ఇవ్వాలి అది అని అంటున్నారు కదా, దాన్ని కూడా ఇప్పుడు నార్మలైజ్ చేసిరని విన్నా నేను. ఇస్ దట్ ట్రూ? అంటే అంత అమ్మాయికి అంత డిమాండ్స్ ఉండవు ఇంకా అన్నట్టుగా. అంటే అమ్మాయి జాబ్ చేస్తుంటే కనుక ఇప్పుడు ఒకవేళ అబ్బాయికి 2 lakhs వస్తుంది అనుకోండి, ఓకే, ఇలా ఏదైనా జరిగింది అనుకోండి, అమ్మాయికి ఒక 30 to 50% ఇవ్వాలి. ఓకే. ఒక బేబీ ఉంటే కనుక 70% ఇవ్వాలి. ఓకే. అమ్మాయి జాబ్ చేస్తుంటే కనుక 1 రూపీ కూడా రాదు. 1 రూపీ కూడా రాదు. ఇప్పుడు అదే జాబ్ చేస్తూ ఇట్లా జరిగింది అనుకోండి, రిజైన్ చేసేస్తారు, జాబ్ మానేస్తుంది, నాకొద్దు అక్కడదే కావాలి నాకు అని చెప్తారు. కానీ కొంతమంది అబ్బాయిలకి కూడా ఇది కరెక్ట్, ఎందుకంటే వన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సోప్ మా అమ్మ తెమ్మనింది, ఈ డ్రెస్ నీకు మా అమ్మ తిమ్మనింది, మా నాన్న తీసుకురమ్మన్నాడు, అమ్మ చాటు బిడ్డలు అంటారు. ఈ స్టేట్మెంట్ చాలా దూరం పోతుందేమో, ఐఎమ్ సారీ టు టెల్, బట్ ఇది జనరల్ గా జరుగుతుంది ఖచ్చితంగా. అంటే అందరూ ఉన్నారని చెప్పట్లేదు, కొంత అంటే ఒక 70 to 80% పీపుల్ ఇట్లానే ఉన్నారు. ఏంటి అమ్మ చాటు పిల్లలేనా ఇంకా? ఎస్, పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను మా అమ్మకి చెప్పేసి వస్తాను అని అంటారు. ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలేమో, మేబీ చెయ్యట్లేదు. వాళ్ళకి ఒకటి ఏముంటుందంటే, ఇన్ని రోజులు నేను పెంచాను కదా, అమ్మాయి వస్తుంది వీడు వెళ్ళిపోతాడు, అలాంటప్పుడు మీరు అసలు పెళ్లి చేయకూడదు. మీరు చేసి ఎదుటి వాళ్ళ లైఫ్ ని మీరు నాశనం చేయాల్సిన అవసరం ఏముంది? అది కరెక్ట్ కాదు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్. అంటే ఈ టైంలో ఈ కామన్ సెన్స్ అనేది కూడా ఉండట్లేదు, ఈ ఎస్పెషల్లీ ఈ జెన్జీ ఆఫ్టర్ 2000 born ఎవరైతే సెన్సే లేదు, ఇంకా కామన్ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి. మళ్ళీ కామెంట్స్ అది వేసుకుంటారేమో మళ్ళీ. అంటే నేనేం ఫీల్ అవుతానంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేను మనం ఇప్పుడు ఒక దాంట్లోకి స్టెప్ ఇన్ చేసిన తర్వాత పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్సే ఉంటాయి. మనం ఏది మాట్లాడినా కూడా నెగిటివ్ తీసుకుంటారు. నేను ఫస్ట్ లో వాళ్ళకి నేను రిప్లై పెట్టేదాన్ని వీడియోస్, అప్పుడు అనిపించింది అయ్యో వీళ్ళకి పని పాట లేకపోతే మనకెందుకు పని పాట లేకుండా చేసుకోవడం, మనకు నచ్చింది మనం చెప్తాం కదా. 100 మందిలో ఒక 60% పీపుల్ అయినా మన గురించి ఆలోచించి వింటున్నారు. అయ్యో అక్క నాకు ఇలా జరిగింది, మీకు ఇలా జరిగిందా, దీన్ని ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు అని ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బికాస్ నా పర్సనల్ థింగ్, నేనే ఒక టైప్ అంటే ఇట్లాంటి టాపిక్ కాదు, ఒక చిన్న ఫ్రెండ్షిప్ దేంట్లో కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు నేను వెతుక్కున్నా యూట్యూబ్ లో దీని నుంచి ఎలా బయటికి రావాలి. సో అలా ఇప్పుడు నాది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అన్న థాట్ లో నేను కూడా చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనము ఈ రిలేషన్షిప్ లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్యలో ఉంటుంది, భార్యాభర్తల దాంట్లో. వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ లో ఉంటే కొంచెం మేబీ మీ లైఫ్ మీరు చూసుకుంటారంటే కొంచెం బాగుంటుందేమో. ఇప్పుడు పేరెంట్స్ ని తీసిద్దాం, థర్డ్ పర్సన్ అంటే ఫ్రెండ్ గానీ లేకపోతే ఇంకొక పక్కన చుట్టాలు గానీ కొలీగ్స్ గానీ, ఇప్పుడు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది ఈ మధ్య సొసైటీ ఆర్ పెళ్లిలో ఆర్ రిలేషన్షిప్ లో? అంటారు కదా, ఒకరు మనిషి బాగుపడితే మనం చూడలేము అంటారు. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ లో ఎక్కువ ఉంటారు, మన రిలేషన్స్ లో ఎక్కువ ఉంటారు. ఓకే, ఆ రిలేషన్షిప్ ఇప్పుడు కొలీగ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే మంచిగా పెళ్లి చేసుకున్నాను, రోజుకో మంచి డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాను, నా పక్కన ఉన్న ఫ్రెండ్ అయ్యో నా హస్బెండ్ బాగా చూసుకోవట్లేదు, ఈ అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు, ఏమన్నా ఎక్కిచ్చామనుకో ఈ అమ్మాయి బాగా వింటది, సో ఇది ఇంపాక్ట్ అయ్యి వాళ్ళిద్దరు విడిపోతారు హ్యాపీ. ఇది ఎక్కువ జరుగుతుంది, బాగా జరుగుతుంది కార్పొరేట్స్ లో. యా దట్స్ ట్రూ, నేను కూడా విన్నా. ఇంకా రిలేషన్స్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. అంటారు కదా ఒక చిన్న మాట, నాగుల చౌత్కి పుట్టలో పాలు పోసావా అంటారు. ఎవరు పుట్టలో అంటే ఎవరికి? బంధువులకే. బంధువులు కాదు, రా బంధువులు. సో అలా ఉన్న వాళ్ళందరూ చెప్పుడు మాటలు వింటూ ఉంటే మన జీవితాలు ఇట్లే అవుతాయి. దానికే మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ ఉండాలి ఫస్ట్. మనం ఏం చేస్తున్నాం, చెప్పేది వినొచ్చు కానీ మనం ఏం చేస్తున్నాం, నా అనుకున్న పర్సన్ ఎప్పుడు వదిలి వెళ్ళకూడదు, నీకు కావాల్సినప్పుడు మళ్ళీ తిరిగి రారు వాళ్ళు. అందుకనే దీస్ డేస్ సైకియాట్రిస్ట్ కి అండ్ ఈ మధ్య పాజిటివ్ సోల్స్ గురించి మాట్లాడుతారండి వాళ్ళకి, అండ్ ఈ లెక్చర్స్ చెప్పే వాళ్ళకి, వీళ్ళకి చాలా బిజినెస్ పెరిగింది. ఎందుకంటే ఫ్లాట్స్ కూడా కొంటున్నారు. ఎందుకంటే జనాల కామన్ సెన్స్ ఉండట్లేదు అసలు.
వచ్చి చెప్తున్నాడు, వింటున్నాడు. అరే ఈ మధ్య కొన్ని రీల్స్ చూస్తున్నా అండి, నాకు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతుంది, వీడికి ఏం మాట్లాడో తెలియదు, వీడు ChatGPT అడుగుతాడు అనమాట ఏం రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి. సో అంత కామన్ సెన్స్ ఉండట్లేదు. టెక్నాలజీ కూడా వీళ్ళని మరీ ఇట్లా చేసేస్తుందేమో అని నాకు Correct. అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దాంట్లో నార్మల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. లెట్స్ టేక్ ఒక రిలేషన్ బ్రేక్ అయింది అనుకుందాం. వాట్ కెన్ బి ద మేజర్ ఒక 2-3 రీజన్స్, అంటే టాప్ రీజన్స్ మీకు ఏమనిపిస్తాయి? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, అది పేరెంట్స్ అవ్వచ్చు, Hmm. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఓకే సిబ్లింగ్స్ అయినా అవ్వచ్చు. ఓకే ఓకే సెకండ్ పాయింట్, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్, లవ్ అనేది తగ్గిపోవడం. ఓకే థర్డ్ థింగ్, మెచ్యూరిటీ లేకపోవడం. అంటే అమ్మాయి కంటే అబ్బాయికే ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే పెద్ద అబ్బాయి ఉంటాడు, అమ్మాయి ఉండదు. కనీసం ఒక 2 months 3 months గ్యాప్ తోనే చేసుకుంటారు. సో అలాంటప్పుడు నువ్వే కరెక్ట్ లేనప్పుడు అమ్మాయి ఎలా కరెక్ట్గా ఉంటుంది? నిజం నిజం తప్పు చేసినప్పుడు నువ్వే కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలి. అవును. మనం ఇంతకు ముందు కూడా ఒక సామెత వింటుండే, అప్పట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డప్పుడు, అరే మనం థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావద్దు భార్య భర్తల గొడవల మధ్యలో, వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ రేపు మంచిగా ఉంటారు అనుకుంటాం. ఇప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ అనేవి చాలా ఎక్కువైపోయింది. ఇంతకు ముందు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే తీసుకొస్తున్నారు. వీళ్ళు గొడవ పడుతుంటే బెస్ట్ ఫ్రెండ్స్ కి కాల్ చేసి లైవ్ లో పెడుతున్నారు. విన్నావు కదా మొత్తం నువ్వు, సో ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పి నేను చేస్తా. ఆమె చెప్తుంది, అబ్బాయి చెప్తాడు, ఇవాళంతా మాట్లాడొద్దు నువ్వు, అప్పుడు దారికి వస్తాడు. ఈజ్ ఇట్ టఫ్ టు హ్యాండిల్ బ్రేకప్? మీకు ఏమనిపిస్తుంది ఈ టైమ్స్ లో? ఈజీ అయిపోయిందా? చాలా ఈజీ అయిపోయింది, చాలా అంటే చాలా. అదే అంటే ట్రూగా ఉంటే మనం ఏమైనా హ్యాండిల్ చేయొచ్చు అంటారు. అంత వాల్యూ లేని లైఫ్ లోకి మనం వెళ్ళినా ఒకటే, విడిపోయినా ఒకటే. ఇప్పుడు నిజంగా నువ్వు అంత బాధపడుతున్నావు అంటే, ఎఫర్ట్స్ పెట్టి నువ్వు ఆ రిలేషన్ లో ఉంటే నీకు ఆ బాధ ఉండదు. ఎఫర్ట్స్ పెట్టకుండా నా టైం వేస్ట్ ఎందుకు, ఇతను కాపితే ఇంకొకడు, ఈ అమ్మాయి కాపితే ఇంకొక అమ్మాయిని బయటకు వచ్చినప్పుడు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇంకొక ఆప్షన్ చూసుకుంటున్నావు. సో ఇంకా ఏడ్చి నువ్వు సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈ సోషల్ మీడియా లైఫ్ అనేది ఒక నార్మల్ ఇండివిజువల్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్పాలంటే, సేమ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ కొన్ని రీల్స్ తీసుకున్నాం. హస్బెండ్ వైఫ్ కోసం ఏదో సర్ప్రైజ్ చేస్తూ వాళ్ళ రీల్స్ పోయి చేస్తుంటారు. వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు ఇంత చేస్తున్నారు, బయట ఇట్లా ఉంది సొసైటీ, నాకేం చేయట్లేదు, అట్లా నిజం ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేకపోతే అంటే ఎగ్జాంపుల్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను ఇట్లానే మ్యారేజ్ చేసుకుని 6 to 7 years అయింది మ్యారేజ్ అయ్యి కూడా. ఓకే. ఏదో ఇంకా లాస్ట్ అట్లా తెగిపోకుండా అట్లా పట్టుకొని ఉన్నారనమాట. సో ఆ టైంలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలంటే పక్క బెడ్రూమ్ లో ఉంటారు. మనం రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్ని కొటేషన్స్ వస్తాయి కదా, సాడ్ కొటేషన్స్, అది ఏమో స్టేటస్ పెడుతుంది. అది చూసి ఆయన ఓకే అమ్మాయి బాధగా ఉంది కదా, నేను అక్కడ వెళ్ళాలి, దానికి రిప్లై ఆయన పెడతాడు స్టేటస్. ఇది మాకు కనెక్ట్ అవుతుంది కొంచెం. సో ఇది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పక్క రూమ్ లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఎఫర్ట్ పెట్టి, ఓకే ఎవరు లేరు కదా, నీ హస్బెండ్ కే సారీ చెప్తున్నావు, ఆర్ నీ వైఫ్ కే సారీ చెప్తున్నావు, సారీ చెప్పు, ఏమో తన ఈగో అక్కడతో చల్లబడిపోతుందేమో. అది ఉండట్లే. ఇప్పుడు స్టేటస్ పెట్టాలి, నలుగురికి తెలియాలి, నలుగురు అడగాలి ఏమైంది. మనం కూడా జనాలకి థ్యాంక్ యూ చెప్పడం, సారీ చెప్పడం, ఇవన్నీ నేర్చుకోలేము ఈ టైమ్స్ లో కదా. అందరికి ఈగోలు పెరిగిపోతున్నాయి, ఎవ్వరు ప్రాపర్ గా ఈ హ్యూమన్ రిలేషన్స్ అందరు లైట్ గా తీసేసుకొని దూరం అయిపోవడం తప్పితే దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్. ఈ డబ్బు దాంట్లో, టెక్నాలజీ దాంట్లో, బ్రహ్మం గారు చెప్పినట్లు పెళ్లిళ్ళు అనేది ఇంకుండవు. ఇంకా తాళి అనేది బంగారం తోడు చెయ్యడు, ఇంకా స్టాప్ చేసేస్తాడు, అదే స్లో అవుతుంది. అండ్ ఇంకా మన సెలబ్రిటీస్, లైక్ అంటే పేరు చెప్పలేదు, లైక్ ఇలియానా గానీ లేకపోతే ఇంకొంతమంది యామీ జాక్సన్ గానీ, పెళ్లి కాకముందుకే వాళ్ళు ప్రెగ్నెన్సీ చేసుకోవడం, పిల్లల్ని అనడం. అదేమో సౌత్ ఆఫ్రికా సంథింగ్ ఏదో మొన్న ఒక రీల్ చూసాను, వాళ్ళు చెప్తున్నారు మాకు పెళ్లిళ్ళు వద్దు, పిల్లలు మాత్రం కావాలి. అంటే ఓకే, వద్దు పెళ్ళే వద్దు మాకు అసలు. ఒక్కొక్క ఫ్యామిలీలో 4-5 పిల్లలు వస్తున్నారు బయటికి. ఏందమ్మా ఇది, ఎవరంటే మాకు పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. అదే బెస్ట్ ఏమో ఇక్కడ మరి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేసుకుంటున్న దానికి అంత పెద్ద పెళ్లి మండపంలో అన్ని ప్రమాణాలు చేసి చేసుకుంటున్నప్పుడు ఒక వాల్యూ ఉండాలి కదా. యా దట్స్ ట్రూ. అది ఉండనప్పుడు నువ్వు చేసుకోవడం వేస్ట్. జస్ట్ మనకు ఎకానమీ తిరగడం అంతే. ఇప్పుడు గ్రాండ్ వెడ్డింగ్ వల్ల పందిరి వేసేవాడికి, డబ్బులు కొట్టే వాళ్ళకి, డీజేకి, వీళ్ళకి అంత రెవెన్యూ వస్తుంది, వాళ్ళ డబ్బులతో హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఫుడ్ తినలేము. అవును, తినలేం. అవును, మనం డాన్స్ వేసుకుంటూ అవి వేసుకుంటూ కానీ పెట్టేది ఎవరికి? మనం డెకరేషన్ చేసేవాడికి, డీజే వాయించేవాడికి, సింగర్ కి, రిలేషన్స్ కి, ఇంకా వాళ్ళకి మళ్ళీ బట్టలు పెట్టడం. మనం రివర్స్ లో సంపాదించేదంతా ఎదుటి వాళ్ళకి పెడుతున్నాం తప్పితే మనకేం లేదు అక్కడ. అవును, సరే మ్యారేజెస్ ఆర్ ఓకే. పెళ్లికి నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా.
ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు లైన్ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఫుల్ 1 month కేక్ కట్స్, 2 month కేక్ కట్ ఇవన్నీ ఉంటాయి. ఫుల్ పిక్చర్స్, ఫుల్ రీల్స్, హనీమూన్ పోస్ట్లు. అది ఇన్స్టాగ్రామా లేకపోతే వెడ్డింగ్ ఆల్బమా అనే రేంజ్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వదులుతూ ఉంటారు. ఇదంతా ఇంత ప్రేమ మళ్ళీ నాకు ఒక 1 year తర్వాత ఏం కనబడి, వాళ్ళిద్దరిది ఒక నార్మల్ పిక్చర్ కూడా కనబడదు దాని తర్వాత. మీరు 1 year దాకా వెళ్తున్నారు. సెకండ్ మంత్ థర్డ్ మంత్ కే కనిపించదు. ఇప్పుడు ఫస్ట్ మంత్ మనం ఫొటోస్ పెట్టాం, సెకండ్ మంత్ పెట్టకపోతే అడుగుతారు కదా ఫ్రెండ్స్, దానికోసం పెడుతున్నారు తప్ప ఎవడు జెన్యూన్ గా లేడు అసలు. ఎవరిని ఇప్పుడు మీరు అందరిలో కూర్చోబెట్టి అడిగినా నిజాలు చెప్పడు, పక్కకు తీసుకెళ్ళి అడగండి, ఒక్కడు కూడా హ్యాపీగా ఉండడు. అదే ఎందుకు పెళ్లి టైంలో అంత ఖుషి ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్లి తర్వాత ఎందుకు ఉండట్లేరు అంతే. ఇప్పుడు కొంతమంది తెగించేసి బయటకు వచ్చేస్తారు ఆ రిలేషన్ నుంచి. మాకు సొసైటీ ఆ తొక్క మనకేమొద్దు, మనం హ్యాపీగా ఉండాలి, బయటకు వచ్చేద్దాం. కొంతమంది సొసైటీ గురించి ఆలోచిస్తారు, నా పేరెంట్స్ సఫర్ అయిపోతారు అని ఆలోచించి దాంట్లోనే ఉండి ఇబ్బందులు పడతారు. ఓకే, మీరు స్టేట్మెంట్ ఇస్తున్నట్టు కాదు, నార్మల్ మీ థాట్ ప్రాసెస్ లైక్ ఉండి సఫర్ అయ్యి ఇంకెందుకు మనల్ని పెంచిన పేరెంట్స్ ఎందుకు బాధ పెట్టడం అనే సైడ్ ఉంటారా, లేకపోతే నో ఇట్స్ నేనున్నా, నేను బతుకుతున్నా, ఇట్స్ ఆల్ అబౌట్ మీ, నేనే నా హ్యాపీనెస్, ఇట్లా ఈ సైడ్ తీసుకుంటారు? నేనైతే చెప్పాలి అంటే, నువ్వు వన్స్ ఒకరి లైఫ్ లోకి వెళ్ళావు అంటే అది నువ్వు ఐ లవ్ యూ చెప్పెళ్ళొచ్చు ఆర్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకరికి నువ్వు ప్రామిస్ చేసి ఒక అడుగు వాళ్ళ లైఫ్ లో పెట్టావంటే నువ్వు చచ్చేంత వరకు ఎన్ని జరిగినా, వాడు చీతు అన్నా కూడా, ఆ అమ్మాయి నువ్వు అన్నా కూడా ఆ లైఫ్ లో ఉండాలి. సూపర్. అంతే, లేకపోతే నువ్వు ఇంకోటి మాట ఇవ్వద్దు. అంతే. అంటే ఇదంతా పెళ్ళైన తర్వాత ఫౌండేషన్ కరెక్ట్ ఉండాలేమో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అది కాంక్రీట్ గా ఉంటే ఇంకా మనం లాంగ్ రన్ లో మంచిగా ఉంటది. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు కదా పెళ్ళి అయిన తర్వాత అని, ఇప్పుడు ఒకప్పుడు మనకు అసలు డైరెక్ట్ గా పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూస్తారు, అబ్బాయిని చూస్తారు, ఓకే చెప్పేసుకుంటారు. అప్పుడు బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడండి అవి కూడా లేవు, చేసేసుకునేవాళ్ళు. తర్వాత ఏదున్నా పేరెంట్స్ ఏం చెప్తారు, నువ్వు చచ్చినా బతికినా అతనితోనే ఉండాలి, అట్లనే ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ అట్లే ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యాట్రిమోనీ ఫస్ట్ మెసేజ్ వస్తుంది, నీతోటి 2 months 3 months నేను ట్రావెల్ చేయొచ్చా, దెన్ ఓకే అయితే పెళ్లి చేసుకుందాం. ఓకే, నువ్వు ఒకరితో ట్రావెల్ చేస్తావు, నీకు నచ్చలేదు, ఇంకొక అమ్మాయిని చూసుకుంటావు, అట్లా నువ్వు ఎంత మందితో ట్రావెల్ చేస్తావు. సో వన్ ఫైన్ డే నీకు ఒక పర్సన్ వచ్చినప్పుడు జెన్యూన్ గా నీకు అతని మీద ఏమి ఇష్టం ఉంటుంది. అండ్ సారీ టు సే, మీరు మ్యాట్రిమోనీ అంటే మ్యాట్రిమోనీస్ ఆర్ బికమింగ్ లైక్ డేటింగ్ సైట్స్. అందుకే డేటింగ్ యాప్స్ ఇప్పుడు లేవు కదా, ఇది ఉంది కదా. అంటే ఇప్పుడు నేను ఎవరైనా డేట్ చేయాలంటే నా ప్రొఫైల్ మొత్తం మ్యాట్రిమోనీలో పెట్టేస్తే నాకు నచ్చిన వాళ్ళు సింక్ అవుతారు. ఇంకా అదేంటి జెన్యూన్ గా ఉంటదేమో, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు కాబట్టి. అదే డేటింగ్ సైట్స్ లైక్ కొన్ని ఉంటాయి కదా, బంబుల్ ఆర్ టిండర్, ఇవన్నీ ఇంకా ఫేక్ లేవు. ఒకప్పుడైతే మేము బీటెక్ చదివే ఆ టైంలో అయితే మ్యాట్రిమోనీలో పేరెంట్స్ నెంబర్లు ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు పేరెంట్స్ అసలు లేరు అక్కడ, అసలు పేరెంట్స్ నెంబర్లే మనకు అసలు నోటెడే కాదు. ఇంకా అబ్బాయి నెంబర్, అమ్మాయి నెంబర్, ఫస్ట్ కాల్, దగ్గరలో ఉన్నావా, ఓకే కాఫీలోకి వెళ్దాం, మాట్లాడుకుందాం, నీకు ఓకేతో ఓకే, లేకపోతే రియలీ లైక్ ఓ మై గాడ్ హీటింగ్. అయితే సరే, కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రీసెంట్లీ కొన్ని మ్యాట్రిమోనీ ఎన్కౌంటర్స్ నేను చెప్తా, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అమ్మాయి ప్యాకేజ్ ఒక 5 లక్షలు ఉంటుంది, ఆమె ఒక 50 లక్షల 70 లక్షల ప్యాకేజ్ని చూస్తుంది, ఓకేనా. ఇది ఒక కేసు. అమ్మాయి ఒక 1 కోటి రూపాయల సంబంధాన్ని చూస్తుంది, ఒక్కడే ఉండాలి, అన్నలు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు ఎవ్వరు ఉండొద్దు. ఇంకొకటి చెప్తా, అబ్బాయి ఎట్లున్నా ఓకే, మా ఇంటికి వచ్చేసేయాలి, వీ హ్యావ్ టు బీ విత్ మీ. ఇట్లాంటి అన్ని కొన్ని సినారియోస్ ఇవన్నీ ఈ మధ్య ర్యాండమ్ గా వస్తున్నాయి, చాలా పాపులర్ కూడా అవుతున్నాయి. అయితే అంటే ఏంది, ఏం నడుస్తుంది అసలు? అంటే ఇప్పుడు అందరూ కోటీశ్వర్లు కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి నేను 3 లక్షలు కట్నం ఇస్తాను అంటది, కానీ నాకు 3 కోట్లు ఉన్న అబ్బాయి కావాలి. ఏంటి పిచ్చి డిమాండ్ ఏంటి అసలు? పేరెంట్స్ కూడా అట్లే తయారై ఉన్నారు, మాకు సొంత ఇల్లు ఉన్న అబ్బాయి అయితేనే. అసలు టూ మచ్ అండి ఇది. ఇంకా అలాంటి పెళ్ళిళ్ళు ఎందుకు అవుతాయి? ఇంకా అదే కదా, ఇప్పుడు నీ కూతురు అంత సంతోషంగా ఉండాలి అంటే నువ్వే ఒక సొంత ఇల్లు కట్టించి అక్కడ పెట్టు వాళ్ళని. వెళ్ళి పెళ్లికి ముందే ఆ అబ్బాయికి ఇంత కావాలి అంత కావాలి డిమాండ్ చేస్తే నీకు ఎందుకు ఇస్తారు పిల్లని? ప్రతి ఒక్కడు కోటీశ్వరులు కాదు కదా, ఏదో జాబ్ ఉంది, ఓకే ఈ అమ్మాయి జాబ్ చేసుకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు. ఇది లేదు అసలు ఇప్పుడు ఎక్కడ. ఈ సొంతిల్లు ఉండాలి, ఇంత కట్నం పెట్టాలి, స్టేటస్ ఉండాలి, ఏం లేని అమ్మాయి అట్లా ఆలోచిస్తుంది, అన్ని ఉన్న అమ్మాయి అట్లా ఆలోచిస్తే పాపం అబ్బాయిలు ఏమైపోతారు అసలు? అవ్వదు పెళ్లి. అందుకనేనా ఈ కాన్సెప్ట్ అనేది ఎగిరిపోతుంది? అంతే, ఇంకా లేదు అసలు, ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే ఎక్కువ ఇప్పుడు అదేమంటారు పీజీలు ఏదో ఉన్నాయి కదా,
ఇద్దరు కలిసి ఉండేది. కో లివింగ్ సంథింగ్. అది ఎందుకు ఎక్కువ అయిపోయాయి అంటే దానికి కూడా మన ఇండియాలో ఓకే చెప్పేశారు అని అంటే, ఓకే అమ్మా ఇదే బెస్ట్, మీకు పెళ్లిళ్ళు అయ్యి కోర్టులకు రావద్దు, లాయర్లు తక్కువ అయిపోతున్నారు కాబట్టి ఇక్కడే ఉండండి, మీరు నెల రోజులు ఉండండి, కట్టుకోండి, అవ్వకపోతే నువ్వు వేరే పీజీకి వెళ్ళిపో, నేను వేరే పీజీకి వెళ్ళిపోతా. అదే బెస్ట్ థింగ్ కదా. అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ బాగుంది. ఈ లవ్ సైడ్ కూడా ఒకరినొకరిని ప్రేమించుకోవడంలా ఆనెస్ట్ గా ఉంటున్నారా ఈ మధ్య? నాకైతే నేను చూసిన దాంట్లో ఎక్కడా కనిపించట్లేదు. ఫస్ట్ అమ్మాయి పడేంత వరకు అబ్బాయి నాన్న కన్న బుజ్జి కన్నులు అంటాడు. అమ్మాయి వన్స్ పడిపోయిన తర్వాత నీ టార్చర్ ఏంది స్వామి నాకు అంటాడు. ఫస్ట్ కనిపించింది దేవత, ఈ రోజు నీకు దెయ్యం అయిపోయింది. సేమ్ అదే అమ్మాయి కూడా, అమ్మో నా బంగారం, చేసుకుంటే నిన్నే చేసుకుంటా, నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఎట్లైనా ఒప్పించి చేసుకుందాం అని చెప్పి అంటారు. మరి వేరే వాడు దొరుకుతాడో తెలీదు, లేకపోతే కలిసి ఉండడం వల్ల వీడు నాకేం పెట్టట్లేదు అని అనుకొని నాకు నువ్వు వద్దు, ఎందుకంటే నీకు ఎప్పుడు లవ్ పుట్టదో తెలియదు, ఎప్పుడు నీకు ఆ పర్సన్ తో నీకు అంత మంచి వైబ్ వస్తుందో తెలియదు. అంతే. వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగుంటారు. ఇంకా సోషల్ మీడియా మొత్తం వీళ్ళ ఫోటోలే. ఓ మై గాడ్, అదొద్దు. సోషల్ మీడియా అంటే నాకు పిచ్చకిపోతుంది. అది చెప్తున్నా కదా, అది వాళ్ళది పెళ్లి ఆల్బమే, ఇంకా లవ్ ఆల్బమ్ పెళ్లి ఆల్బమ్ పడిపోతాయి అట్లా. యా. సో వన్స్ వద్దు అనుకున్న తర్వాత స్టేటస్ లో అమ్మాయి ఫోటో పెట్టి కింద ఇంకా స్టార్ట్ చేస్తాడు, ఇది చేసింది అది చేసిందని. ఇంకా అబ్బాయి ఫోటో పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు అన్ని రోజులు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నారు? కొంచెం కాకపోతే కొంచెమైనా లవ్ ఉండింది కదా. సో వద్దు అనుకున్నప్పుడు నీకు అంత ఏడుపు వస్తే, అంత బాధ వేస్తే కూర్చొని ఏడు. ఒకరినొకటి బ్యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది, అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ఆ 2 days 3 days నీదే హాట్ టాపిక్ అవుతుంది. తర్వాత ఎవడు మర్చిపోతాడు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. అంతే. అండ్ ఇప్పుడు ఉన్న థింగ్స్ లా డే టు డే ఏదో ఒకటి న్యూస్ వస్తూనే ఉంటది. సో మొన్న అఖండ అనుకుంటే మొన్న మెస్సీ వచ్చిందని న్యూస్ వచ్చేసింది. రేపు ఇంకొకటి ఏదో వస్తుంది, ఎల్లుండి అవతార్ 2 అంటారు, అవతార్ 3 అంటారు. సో ఎవ్రీథింగ్ ఏదో ఒక టాపిక్ చేంజ్ అవుతూనే ఉంటది. నోబడీ విల్ గివ్ ఎనీ షిట్ అబౌట్ అవర్ వరీస్ ఆర్ బాధల గురించి ఎవరు అసలు కేర్ చేయరు. సో బట్ ఈ పోస్టింగ్స్ మాత్రం ఆగవు అస్సలు. సో ఇంకొకటి ఇదే దాంట్లో కొన్ని రీసెంట్ న్యూసెస్ చూసినాం కదా మనం. అది ఇందాక మన వాళ్ళు చెప్తున్నట్టు డ్రమ్లో పెట్టి అది చేయడం, కుక్కర్లో పెట్టి చేయడం, లేకపోతే హస్బెండ్ని చంపేసి వాళ్ళతో వెళ్ళిపోవడం. ఏందండి అసలు ఎంత క్రూయల్ మైండ్ సెట్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాయి? లేకపోతే అప్పటి నుంచి ఉండి మనకు న్యూస్ బయటకు రాలేదా? లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు ఇంకా వచ్చేస్తున్నాయా? ఇన్ఫ్లుయెన్స్ అవుతారా ఏంటి అసలు? లేదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయికి రెస్పెక్ట్ లేకపోవడం. నేను అమ్మాయిని ఏం చేసినా నాకు ప్రాబ్లం లేదు, 2 రోజులు కేసు క్లోజ్ అయిపోద్ది. థర్డ్ థింగ్, ఒక అబ్బాయిని లవ్ చేస్తారు, ఇంట్లో ఒప్పుకోలేదో లేకపోతే వాడు డబ్బులు లేవో వాడిని పక్కనే పెట్టుంటారు సేఫ్ సైడ్ గా. వీడు కాపితే వాడు కదా, సో సేఫ్ సైడ్ గా పెట్టుంటారు, పెళ్లి చేసేసుకుంటారు. చేసుకున్నోడు పాపం పిచ్చి పుల్క, అంతే. ఇంకా అమ్మో నాకు అందమైన దేవత కనిపించింది అనుకుంటా వస్తాడు పాపం వాడు. 2వ రోజు చూస్తే బ్లూ డ్రమ్ లో ఉంటాడు. అది వాడికి అవసరమా పాపం? వాడితో మంచిగా పచ్చడి అన్నము పప్పుచారో తింటూ కూర్చుంటాడు. అమ్మో నాకు సూపర్ అమ్మాయి దొరికిందని వస్తాడు, 2వ రోజుకి టీవీలో పడతాడు. అది ధైర్యం ఎక్కువైపోయింది ఇప్పుడు. అసలు ఎవరో కన్న బిడ్డని నువ్వు చంపే హక్కు నీకు ఎవడిచ్చాడు అసలు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీకు ఇష్టం లేదా, మోసం చేసిందా, అంతే నా రాత అని వదిలేసేసాయి. నువ్వు ఆ అమ్మాయిని చంపడం, లేదా నువ్వు నీ లవర్తో వెళ్ళి ఆ అబ్బాయిని డ్రమ్లో వేసి కుక్కడం. అండ్ మనము ఇంకోటి కూడా జనాలకి ఏం చెప్పాలంటే, లెట్స్ డిస్కస్ దిస్, బాగుంటుంది టాపిక్. రియల్ సైడ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసుకునేంత వరకు బాగుంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకు ప్రాక్టికల్ థింగ్స్ ఏమైతే అనేది చాలా మందికి తెలియదు. అది తెలియదు చాలా మందికి. అది డిస్కస్ చేద్దాం ఒకసారి, లైక్ ఎట్లుంటది ఏంటి అనేది మీ ద్వారా. ఇప్పుడు లవ్ చేసుకునేటప్పుడు ఎవరి హౌస్ లో వాళ్ళు ఉంటారు, 24 hours కలిసి ఉండరు. ఎప్పుడో గిఫ్ట్లు ఇచ్చుకోవడము, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడము, లేదా బయటికి వెళ్ళడము సరదాగా ఉంటుంది. సో ఇద్దరు వన్స్ ఒక్కసారిగా ఆ పెళ్లి అండ్ రిలేషన్ లోకి వచ్చిన తర్వాత బాధ్యతలు మెయిన్, ఇటు అత్తామామ అటు అత్తామామ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. మీ అమ్మ ఇది అనింది నన్ను ఇవాళ, ముందు అనలేదే, ముందు లేదు అసలు, ముందు పిక్చర్ ఫోన్ లో అయినా ముందు అనలేదే, ఈ రోజు అనింది అంటే నీకు అసలు నువ్వు ఆ ఇంటికి వస్తావో లేదో తెలియదు. ఫస్ట్ తెలియదు. అబ్బాయి నువ్వు అంటే లవ్ చేసుకున్నారు కాబట్టి మీకు తెలుసు అది. అప్పుడు నీకు పేరెంట్స్ తోటి అంతేం ఉండదు, నార్మల్ ఉంటది. సో వన్స్ నువ్వు వచ్చిన తర్వాత నీకు ఆ ఇంటి పద్ధతులు నేర్పిస్తారు, నువ్వు ఎలా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అల్లుడిటి వచ్చినా కూడా
ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో ఉంటాయి ఉంటాయి సంథింగ్. ఉంటాయి 100% ఉంటాయి. అక్కడే మెయిన్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. అత్తగారు స్టార్ట్ చేస్తారు, అంటే కల్చర్ కి అడాప్ట్ గారా లవ్ మ్యారేజెస్ లో బేసికలీ వాళ్ళు వీళ్ళు వేరే వేరే క్యాస్ట్ ఎక్కువ కంపారిజన్ వచ్చేస్తుంది. ముందు ఇట్లా లేవు కదా, 10కి లేచినా ఫోన్ చేసినా కూడా ఏం చేసినావు బంగారం అంటావు. ఈ రోజు నువ్వు 6 గంటలకే లేవాలి, మా అమ్మ ఏమన్నా అంటదేమో. అది మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అవి పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ కావు అసలు. అవి ఆ రోజు అలా ఉన్నావు, ఈ రోజు అలా ఉన్నావు అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఇప్పుడు కలిసి లేనప్పుడు, సపరేట్ గా ఉన్నప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది, చేసుకున్నప్పుడు చేసుకుంటారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి, ఒకటి జరిగినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు నీ పేరెంట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయి అత్తగారికి మామగారికి రెస్పెక్ట్ ఇస్తే దాంట్లో 50% అబ్బాయి ఖచ్చితంగా అమ్మా నాన్నకి ఇస్తాడు. 100%. నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు మీ అమ్మా నాన్నకి ఇవ్వాలని? సో ఇలాంటివి చాలా, అదే మిస్అండర్స్టాండింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నువ్వెంత నేనెంత. కమ్యూనికేషన్ క్లియర్ ఉండాలి. 24/7 ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పడం అంటే దే హావ్ టు బి క్లియర్ ఎట్ కమ్యూనికేషన్. సో కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే థింగ్స్ కి ఓకే డన్, ఐఎమ్ డన్, ఈ మాట తప్ప కూర్చుందాం మాట్లాడుకుందాం. నేను ఈ టాపిక్ ఎందుకు లేపిన అంటే రీసెంట్లీ మా కొలీగ్స్ కొంతమంది కలిసినాం అనమాట. వీఆర్ పార్టీయింగ్. అప్పుడు వీళ్ళ లవ్ మ్యారేజ్ చేసినా ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి అదే అని అంటే, ఒకడికి అట్లనే లవ్ మ్యారేజ్ చేసుకొని రియల్ సైడ్ వాడు ఏం ఫేస్ చేసిన అనేది వీడికి మొత్తం చెప్పిండు అనమాట. అప్పుడు నేను కూడా విని చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఓహో ఇంత ఉంటుందా, రియల్ టైంలో ఇంత ఉంటుందా అని చెప్పేసి. సో ఎట్ ద ఎండ్ ఈ వాజ్ లైక్ ఫీలింగ్ బ్యాడ్. ఎందుకు చేసిన, మమ్మీ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటే అయిపోతుండే కదా, మంచిగా అమ్మాయి ఉంటుండే, రెస్పెక్ట్ ఉంటుండే, కుటుంబంలో ఫ్యామిలీలో పరువు ఉంటుండే. ఫీలింగ్ ఎందుకంటే కంపాటబిలిటీ మిస్ అయిపోయింది కాబట్టి. ఆ రిగ్రెట్ ఫీలింగ్ అసలు మనిషికి రాకూడదు. అది వచ్చింది, అయ్యో నేను ఎందుకు ఈ అమ్మాయిని చేసుకున్నా, ఈ అబ్బాయిని చేసుకున్నా అన్నా అంటే ఇంకా ఆ రోజుతో నీ లైఫ్ అంతే. ఇంకా నువ్వు ఏది చేసినా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా వన్స్ నీకు ఆ మైండ్ లో వచ్చిందంటే ఇంకా వేస్ట్. అది రాకూడదు అసలు. నా అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ రిలేషన్ బ్రేక్ అవ్వదు. అది రావట్లేదు కదా. ఏంది ఇప్పుడు ఈ కంపెనీ బాగాలేకపోతే మనం పక్కన కంపెనీకి మారినట్టు ఇప్పుడు ఈ డ్రమ్ కాపితే ఇంకో డ్రమ్ అనకండి మీరు. నాకు భయం వేస్తుంది. మొన్న ఒక అమ్మాయి ఎవరో స్నాప్చాట్ లో నాకు స్నాప్ పెట్టింది. నేను నైట్ 10:30 ఆ టైంలో చీకట్లో ఓపెన్ చేశాను, చూస్తే వరుసగా బ్లూ డ్రమ్ములు. ఏంటని చూస్తే ఎక్కడో సైడ్ ఒక రోడ్ సైడ్ పెట్టున్నారనమాట. నేను అదే రిప్లై పెట్టాను, అసలు నువ్వు బ్లూ డ్రమ్ లో ఎందుకు పెట్టావు నాకు అని అడిగాను. లేదు లేదు నా లిస్ట్ లో ఉన్న అబ్బాయిలకి నేను ముందే చెప్తున్నాను అని చెప్తుంది. అంత ఏమంటారు అసలు కామెడీ అయిపోయింది. లైఫే కామెడీ అంతే. మనం కూడా ఆ బ్లూ డ్రమ్ అప్పుడు కేసు వచ్చినప్పుడు ఇందిరా ఇది అసలు ఇట్లా అవుతున్నారా అని అనుకున్నాం. నవ్ ఆల్సో ఇది ఒక కామెడీ టాపిక్ లాగా అయిపోయింది. బ్లూ డ్రమ్ చూస్తే నిన్ను కూడా వేసేస్తారా అన్నట్టు మనం కామెడీ చేసుకుంటున్నాం. మీమ్స్ ఎన్ని వచ్చినాయో దానికి. మీమ్స్ వచ్చినాయో అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చంపేదాకా వెళ్ళాడంటే అమ్మాయి ఏం చేయకపోతే వెళ్తాడు, అది ఎవ్వరు ఆలోచించారు. చంపేశాడు. నువ్వు ఎంత ఇది చేయకపోతే వాడికి అంత సైక్ రావాలి, అది ఆలోచించరు. ఇప్పుడు దీనికి కూడా అంటారు, నువ్వు అమ్మాయి బుద్ధి లేదానికి ఇట్లా మాట్లాడుతున్నావు అని. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవడి మనసు అయినా ఒకటే, ఎవడి పరువు అయినా ఒకటే, ఎవరికైనా ఫ్యామిలీ ఉంటది కదా. ఇక్కడ అమ్మాయి గొప్ప కాదు, అబ్బాయి గొప్ప కాదు, తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. అండ్ ఈ టైమ్స్లో మామూలు కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియా, జనాలకు చాలా భక్తి పెరుగుతుంది ఈ మధ్య. అంటే బాగా రీల్స్ చూస్తున్నాయి ఈ మధ్య. లైక్ వాట్ యూ హ్యావ్ టు సే, అది జస్ట్ దానికి చూపించుకోవడానికి ఫ్రంట్ ఫేస్ అంతేనా? ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ నేను పేరు చెప్తాను. మామూలుగా సెలబ్రిటీస్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది, వాళ్ళు దేవుని చూపించలేదు రీల్స్ లో, వాళ్ళ డెకరేషన్, ఎంతమంది వచ్చారు, ఎన్ని బ్లౌజ్ పీసులు పెట్టారు, ఎన్ని నాణ్యాలు ఇచ్చారు, ఇవి చూపిస్తున్నారు. నేను ఒక రీల్ చూస్తున్నా, లాస్ట్ వరకు చూసాను, అసలు అమ్మవారు ఎక్కడ కనిపించలే. ఎందుకంటే అది పెడితే నీకు వ్యూస్ వస్తాయి కదా. అమ్మవారిని పెడితే రావు. అంటే ఆమెను మర్చిపోయారు పాపం ఆ తీయడంలో. అసలు దేనికి మనం అది చేసుకుంటే మర్చిపోయారు, కోర్ రీజన్ మర్చిపోయి. సో ఈమె వస్తుంది, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వస్తుంది, ఈ యాక్టర్ వస్తుంది, వాళ్ళకుండే సబ్స్క్రైబర్స్ కూడా నాకు వస్తారు కదా. అండ్ వి ఆల్సో బికమ్ క్యాలిక్యులేటివ్, టూ క్యాలిక్యులేటివ్ అయిపోయినాం. నిజమే, డబ్బు సంపాదించవచ్చు కానీ ఓవర్ గా సంపాదిస్తే మన దగ్గర నిలబడదు కదా. అదేమన్నా అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అయ్యి అని చెప్పని కోట్లు సంపాదించేస్తున్నారు. నాకు అనిపించింది ఒకసారి, అయ్యో నేను కూడా బ్యాచ్ లో ఉండుంటే. మీకు వచ్చింది మన బెట్టింగ్ చేయమని అట్లా ఆప్షన్? అబ్బాయి మనం వాటి జోలికి వెళ్ళకూడదు, మనం జైల్లో కూడా వెళ్ళకూడదు. ఓకే కొంతమంది వెళ్తారు, బిర్యానీ పెడతారు కదా, ఒక ఎగ్ పెడతారు కదా అని చెప్పని జైలు దాకా వెళ్తారు. మనం అసలు సోషల్ మీడియాలో మీ ఉంటారు కదా, మీ
ఇంకా మిగతా ఇన్‌ఫ్లుయెన్సర్స్, మీ కో ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసిర్రు ఎవరైనా ఉన్నారా మీకు నా తెలిసిన? బ్యాచ్ లో ఒక అమ్మాయి ఉంది. పేరు చెప్పకూడదు. ఆహా. ఈ మధ్య మంచి పాపులర్ కూడా అయింది. అవునా? అమ్మాయి కాదు, ఒక అక్క. ఓకే. 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 అక్క అంటే మరి మనమే డీకోడ్ చేయాలి గైస్. పెట్టేస్తారు అక్క అండంతో టపటపడ వచ్చేస్తాయి ఇప్పుడు. ఇప్పుడు ఆంటీ అంటే కొన్ని పేర్లొస్తాయి కింద. అట్లా అక్క అంటే కూడా సరే వచ్చేస్తాయి. వద్దులే ఇంకా అటు సైడ్ వద్దులే. సో కంటిన్యూయింగ్ ద కాన్వర్జేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ సోషల్ లైఫ్‌లో జనరల్లీ వీళ్ళకేమన్నా ఎట్లుంటది అసలు సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లైఫ్ డేలో ఎట్లుంటది? లైక్ నార్మల్‌గానే ఉంటదా? లేకపోతే హడావిడి ఉంటదా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఒక 1 మంత్ గ్యాప్ తీసుకున్నాను. ఓకే. సో, ముందు వరకైతే ఒక వీడియో తీయాలి అంటే హ్మ్. ఇల్లు మొత్తం ఎగ్జిబిషన్ అయిపోతది ముందు. ఆ! దానికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎక్కడికక్కడ చిందరబందర అంతే. ఓకే. ఇప్పుడు కొంతమంది అటు జాబ్, ఇటు ఇది, ఆ! యాక్టింగ్ సంథింగ్ అంత చేయలేం. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలి అంటే దాని మీద కాన్సంట్రేషన్ చేస్తేనే కరెక్ట్ దొరుకుతది కంటెంట్ అనేది. ఓకే. ఓకే. సో, వన్స్ మనకి మంచి రీచ్ వచ్చిన తర్వాత కావాలంటే నువ్వు 4 పడగల మీద 4 కాళ్ళు పెట్టుకున్నా కూడా పెట్టొచ్చు. ఎవరికేం కాదు. హ్మ్. సో, నేనైతే ప్రస్తుతానికి ఎలా నాకు వచ్చారో సబ్స్క్రైబర్స్ గానీ, లేకపోతే వ్యూస్ గానీ, మంచి కమెంట్స్ దేనికొస్తున్నాయో హ్మ్. అది చూసి నేనెక్కడ చూసి కూడా నేను చెప్పట్లే. హ్మ్. జరుగుతున్న స్టోరీస్‌ని నేను స్టోరీస్‌నే రాసుకొని మీరే మంచిగా చెప్తున్నారు. అవును. మనం చెప్పే విధానంని కూడా ఎదుటి వాళ్ళు తీసుకుంటారు. యాహ్! అది మనం చాలా తప్పైనా ఇంపార్టెంట్. కూడా చెప్పే విధానం కరెక్ట్ ఉంటే ఎదుటోడికి మంచిగా తీసుకుంటాడు. హ్మ్. హ్మ్. సో, దాన్ని నేను ప్రాక్టీస్ చేసుకొని ఓకే. చెప్తున్నా. ఓకే. సో, కష్టంగానే ఉంటది. హ్మ్. ఎందుకంటే పెట్టడంతోనే గాదు. ఎడిటింగ్ ఉంటుంది. హ్మ్. దానికి ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇంకా అమ్మాయి గురించి తెలిసిందే గదా! ఒక డ్రెస్ తీస్తాము. నచ్చదు. 100 డ్రెస్సులేసుకొని చూస్తే గాని అవును. నచ్చదు. అది చాలా పెద్ద ఇట్స్ కష్టం నాట్ అండి. ఈజీ. చాలా. చూసినంత ఈజీ కాదు. సో, అదొకటి చాలా ఉంటుంది. ఆ! పెట్టిన తర్వాత అంతా డిఫరెంట్ స్టోరీ ఇంకా. హ్మ్. కమెంట్స్ ఒస్తాయి. హ్మ్. దాన్ని షేర్ చేస్తారు. హ్మ్. బ్యాడ్ కమెంట్స్ ఒస్తాయి. హ్మ్. నాకు వచ్చాయి. హ్మ్. ఫస్ట్‌లో చాలా హర్ట్ అనిపించింది నాకైతే. ఎట్లా అంటే అంటే నేను మంచిగానే పెట్టాను గదా! బ్యాడ్ కామెంట్స్ అంటే చాలా బూతులే తిడతారా డైరెక్ట్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏ ఏ ఏది పెట్టానంటే రీల్ అంటే ఒక అబ్బాయి పాపం ఒక అమ్మాయి మీద చాలా ఫేస్ అయిపోతున్నాడు. హ్మ్. సో, ఎందుకు అమ్మాయిలు ఇట్లా ఉంటున్నారు? జెన్యూన్‌గా ఇష్టపడితే ఇష్టపడండి. లేకపోతే వాడి లైఫ్ వాడు ఉంటాడు గదా! వదిలేయండి. యాహ్! అని చెప్పి నేను చాలా ఓపెన్‌గా చెప్పాను. హ్మ్. దానికి కింద నాకు ఇద్దరు పెట్టారు. అబ్బాయిలే మళ్ళీ. హ్మ్. అమ్మో! పతివ్రత శిరోమణి వచ్చింది. కామెంట్ అది? ఆ! నీకు వ్యూస్ కోసం ఈ నాటకాలు కూడా ఆడుతున్నావా? అంటే నీకేదో నేను పర్సనల్‌గా తెలిసినట్టు, ఆ! నీకు నేను స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు నాకు చెప్పి మాట్లాడినట్లు. హ్మ్. ప్రతి ఒక్కడికి అకౌంట్ ఉంది గదా! అని చెప్పని, ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయి, మనం హ్మ్. పెట్టాలి గదా! అని పెట్టడం కరెక్ట్ కాదసలు. యాహ్! ఒక మాట ఆబ్వియస్లీ. నువ్వు అనే ముందు చాలా థింక్ చేయాలి. అది మనకి వాళ్ళు తెలియొచ్చు, తెలియకపోవచ్చు. ఒకరు అంత కష్టపడి వీడియో పెట్టి బయటకొస్తున్నారు అనంటే, నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు గానీ, వాళ్ళని తక్కువ చేయకూడదు ఎప్పుడు గూడా. అండ్ ఈ టైమ్స్‌లో క్రింజ్ థింగ్స్ చాలా ఎక్కువైపోయినాయి గదా! లైక్ రీసెంట్‌లీ మన హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ హ్మ్. కూడా ఒక చిన్న పిల్లల్ని తెచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. 10th కూడా పాస్ గాని పిల్లల్ని తెచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూలో కిస్ చేసుకోవడం ఇవన్నీ రీల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను చూసిన బేసికల్లీ. ఈ ఈ ఏందసలు మరి వ్యూవర్‌షిప్ కోసమని దీనికోసం కూడా మనం మరీ ఇంత గలీజ్ ఇప్పుడు అయిపోతున్నామా? ఎగ్జాంపుల్ ఇప్పుడు 'బిగ్ బాస్' ఉంది. హ్మ్. మనం ఫస్ట్ సీజన్ చూసాం. చూసినాం. వాళ్ళకసలు 'బిగ్ బాస్' అంటే ఏంటో తెలీదు. తెలీదు. అసలు కెమెరాస్ ఎక్కడున్నాయో తెలీదు. హ్మ్. చాలా జెన్యూన్‌గా చాలా కరెక్ట్‌గా ఉన్నారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఈరోజు పచ్చళ్ళు అమ్ముకునే ఆమె ఎళ్ళింది. హ్మ్. ఇంకొక ఆవిడ ఉంది. ఆమె పేరు చెప్పాలంటేనే భయం నాకసలు. దువ్వాడ గారు. ఆమె గారు ఎళ్లారు. హ్మ్. అసలు దేనికి వాళ్ళని తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం తప్పుడు పనులు చేసి మనం మీడియాకొస్తేనే మనం పాపులర్ అవుతామా? హ్మ్. హ్మ్. అది ప్రూవ్ కూడా వాళ్ళు అట్లే చేస్తున్నారు. మీరు ఇది చేస్తే మేము తీసుకుంటాం అన్నట్లే చేస్తున్నారు. యాహ్! స్క్రిప్టెడ్ ఉంటదా అదంతా? నాకు తెలిసి ఉంటదనే అనుకుంటున్నాను నేను. అవునా? లేకపోతే ప్రతి సీజన్‌లో ఒక అబ్బాయితో కనెక్ట్ అవ్వడం ఏంటి? వాళ్ళనే లాస్ట్ వరకు ఉంచడం ఏంటి? నిజమే. సో, ఇట్లాంటి క్రింజ్ కాంటెంట్ మొత్తం ఈ మధ్య చేస్తున్నారు గదా! మీకెప్పుడన్నా అనిపించిందా ఇట్లాంటి ఈ కాంటెంట్ మీద గూడా స్ట్రిక్ట్ లాస్ తీసుకొని రావాలని జెప్పేసి? ఖచ్చితంగా తీసుకురావాలి. హ్మ్. ఇప్పుడు 20 ఇయర్స్ అమ్మాయి దగ్గర నుంచి సంపాదిస్తుంది. హ్మ్. జెన్యూన్‌గా గాదు మళ్ళీ. ఇప్పుడు కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. చాలా మందున్నారు. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయొచ్చు మనం. హ్మ్. వాళ్ళసలు కనిపిచ్చరు. వాళ్ళేంటో గూడా తెలీదు. హ్మ్. కానీ ఇంటర్ అమ్మాయిని, అప్పుడే ఇంటర్ పాస్ అయిన అబ్బాయి అయితే వచ్చి దరిద్రం అది. "నువ్వు ఫస్ట్ కిస్ చేసావా? అమ్మాయి చేసిందా?" అడిగే యాంకర్‌కి ఉండాలి ముందది. ఛీ! నువ్వు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆబ్వియస్‌లీ ఇంకట్లా వాళ్ళకేం తెలుస్తది? హ్మ్. మొన్న రీసెంట్‌గా ఒక న్యూస్ 10,000 ఎత్తుకొచ్చాడంట అబ్బాయి. హ్మ్. 16 ఇయర్స్ అంట అబ్బాయికి. 12 ఓకే. ఇయర్స్ అమ్మాయికంట. హైదరాబాద్‌కొచ్చారు వాళ్ళు. ఓకే. వెస్ట్ గోదావరి సంథింగ్. దేనికొచ్చారు అనంటే హౌస్ రెంట్ కోసం. 10,000కి వచ్చేస్తది హౌస్ రెంట్. అయ్ బాబోయ్! హైదరాబాద్‌లో రాదండి 10,000కే. ఆ! వాళ్ళకెక్కడి నుంచి వచ్చాయి అయన్నీ అసలు? హ్మ్.
అదే పాపులర్ అయిపోతుంది ఇప్పుడు. అయితే ఇంకొకటి కూడా ఉంది, మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిని సాఫ్ట్ పాన్ లాగా చూస్తున్నాం. ఎందుకంటే అడల్టరేటెడ్ కంటెంట్ ఎక్కువ అయిపోయింది అది ఇది అని చెప్పేసి. దాని మీద మీ టేక్ ఏంటి? కరెక్ట్ అది. నిజమేనా? నిజంగా అదంతా ఉంటదా అట్లా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం పద్ధతిగా చీర పెట్టి ఒక మంచి పాటతో రీల్ చేస్తే రావు. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రోడ్డు మీద ఎక్స్పోజింగ్ ఒక అబ్బాయిని పక్కన పెట్టుకొని డాన్స్ చేయండి. డాన్స్ కూడా అక్కడ ఒక స్టెప్ వేస్తే చాలు, నెక్స్ట్ డే వాళ్ళు జబర్దస్త్ లో ఉంటారు. కంపల్సరీ జబర్దస్త్. ఇంకంతే. నెక్స్ట్ డే అయితే ఇంకా షాపింగ్ మాల్ కట్టింగ్ ఉంటారు వాళ్ళు. అది అయిపోయింది. నేను కూడా అదే అనుకున్న స్టార్టింగ్ లో, ఓకే ఇట్లా చేస్తేనే అవుతుందేమో మనకి అని అనుకున్నా, కానీ మనకు అంత అవసరం లేదు. అయితే ఇంకొకటి సేమ్ ఇట్లే యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను నేను. వాడు అమ్మాయి ఎంత సంపాదిస్తాడని లెక్కలేస్తాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రైబ్ అని కొన్ని హీరోయిన్స్ కి అట్లా వస్తుంది కదా. సబ్స్క్రైబ్ కొడితే షీ విల్ బి గెటింగ్ అరౌండ్ 299 or 399 ప్లాన్ పెడుతుంది. అట్లా మీద ఓపెన్ చేసి చూస్తే అప్పటికే అక్కడ ఒక 1000 members 1200 members ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాడు క్యాల్కులేట్ చేస్తాడు 1200 into 399 = some ఫిగర్ వస్తుంది. ఆమె కాంటెంట్ మొత్తం చూపిస్తాడు, ఫుల్ ఎక్స్పోజింగ్, అదే మెన్షన్ సాఫ్ట్ ఫోన్ అట్లా మొత్తం ఉంటుంది. కుక్క బూతులు తిట్టాడు వాడు. కరెక్ట్. ఇంకోటి ఏం తెలుసా, మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మనీ కట్టిన తర్వాత మనం వెనక్కి రాలేం తెలుసా. అట్లా స్టార్టింగ్ ఒక 3 members అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అసలు ఏం పెడుతున్నారు చూద్దామని. ఇప్పటికీ మంత్లీ కట్ అవుతూనే ఉంది నాకు. ఓకే, అదొక ట్రాప్. అది ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది ఆ అమ్మాయి, ఎవరో సమ్ఎక్స్ చేస్తుంది, దాంట్లో ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ ఉంటుంది. సో వన్స్ ఉన్నప్పుడు ఇంకా పిచ్చి జనాలు ఏం చేస్తారు, నెక్స్ట్ వీడియో ఏం పెడుతుంది అని వెయిట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి, ప్రైవసీ మెయింటైన్ చేస్తుంది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు చూడొచ్చు. అమ్మాయి అంతా థ్రెట్టే అయితే. కానీ అయినా ఎందుకు ఇంత, అయితే టిక్ టాక్ ని బ్యాన్ చేసి మంచి పని చేసిరా ఇండియాలో? నిజంగా మంచి పని, లేకపోతే స్మాష్ అయినేమో ఇంకా జనాలు. చాలా అంటే చాలా నాశనం అయిపోయింది లైఫ్ లో టిక్ టాక్ వల్ల. ఇంకా అట్లాంటి ఈ జనాలు కూడా ఎట్లున్నారంటే ఏదన్నా వచ్చిందంటే ఇంక దూకేస్తారు దాని మీద, ఫాస్ట్ మనం వెళ్ళిపోవాలి దాంట్లోకి. ఇప్పుడు కరెంట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే బాగా హైగా నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కూడా తగ్గిపోయినట్టుంది బాగా వ్యూవర్షిప్ పరంగా. ఇంకా ట్విట్టర్ బ్యాచ్ గురించి అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మోస్ట్లీ నేను ట్విట్టర్ ఐ సీ ఫర్ ఫిల్మ్ రివ్యూస్. అసలు ఏం తిడతారండి అసలు. నాకు అసలు ఎంత పిచ్చిలేస్తుంది అంటే, ఎందుకు ఇంత జనాలలో ఇంత నెగటివిటీ వస్తుందో, ఎందుకు ఫామ్ అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. పని లేక, ఇంకేమి లేక ఏదో ఒకటి వాగాలి కాబట్టి స్టార్ట్ అయిపోతుంది అంతే. ఇంకా వీళ్ళని ఏం చేయాలి, ఏం చేయాలి, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవడమే అంతే. గొర్రెలు అంతే అంటారు కదా, ఒక దగ్గర అందరు ఆగుంటారు, ఇటు పక్క వాళ్ళకి స్థలం లేకపోయినా ఒకటి దూరాడు కదా వెనకాల అందరు పరిగెడతారు. సో ఇంక అట్లే మనం కూడా వాడు వెనకాల పోవడమే. వీలైతే వాడు తిట్టిన దానికి మనం కూడా ఓకే ఓకే బ్రో అనుకుంటూ ఉంటే మనం కూడా తిట్టాడు. క్రేజీ అసలు, క్రేజీ టు హ్యావ్ దీస్ కాన్వర్సేషన్స్ యాక్చువల్లీ. అండ్ రియలీ వీ హ్యాడ్ గుడ్ టాక్. అసలు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది టాక్ అంతా, ఆన్ మ్యారేజెస్ కానీ అది కానీ. డివోర్స్ రేట్ రోజు రోజు పెరుగుతుంది కదా, 90% వచ్చేసింది ఇప్పుడు. లైక్ ఇంకా 2030 వరకు ఎట్లుంటది అంటారు మీ ప్రొజెక్షన్స్ ఏంది నెక్స్ట్ 5 years? అదే ఇంకా గోల్డ్ షాప్ లో తాలిబట్టు అనేది ఉండదు అంటే ఏంటి అంటారు. బట్ నేను చెప్పాలి అంటే కనుక, నీకు లైఫ్ లాంగ్ వాడితో ఉండాలనుకుంటే చేసుకో, లేకపోతే చేసుకోవద్దు, వేస్ట్. ఇట్లానే ఉండిపో, ఎంతమందితో కంటే అంతమంది తిరుగు, వదిలేసే. ఇంకా నాకు అనిపిస్తుంది పేరెంట్స్ ఫస్ట్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్. పిల్లల పట్ల హానెస్ట్గా ఓపెన్నెస్ తోని తీసుకోవాలి. లైక్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఉంటే ఆయన ఎవరు, వాడు స్టేటస్ ఏంటి, ఎట్లున్నాడు, వాడు ఏం చదువుకున్నాడు, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. బట్ అట్లా మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్ళగలుగుతాం అంత ఈజీగా అంత నేను చెప్పలేను కానీ, బట్ పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా మనం కూర్చోబెట్టి అడిగితే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓపెన్ గా మాట్లాడతారు. సో అలా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళ లైఫ్ కొంచెం నిలబడుతుంది పాపం. ఇప్పుడు నీకు ఉన్నారు అనుకుంటే ఫస్ట్ థింగ్ నువ్వు లవ్ చేసేటప్పుడే నువ్వు డిసైడ్ అవ్వాలి. నువ్వు ఎదిరించి పెళ్లి చేసుకొని అంత డ్రామాలు సీన్లు క్రియేట్ అవసరం లేదు. నీకు ఆ ధైర్యం ఉండాలి, పేరెంట్స్ దగ్గర కూర్చొని మాట్లాడే ధైర్యం నీకు ఉండాలి. వాళ్ళు ఒప్పుకోలేదు అని అంటే నువ్వు కన్విన్స్ చేసే విధంలో ఉండాలి. వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళు అందరు కొట్టుకొని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పినప్పుడు ఖచ్చితంగా చేస్తారు కదా. నీకు ఒక ఏజ్ వచ్చినప్పుడు చేస్తారు, నువ్వు 12 ఏళ్ళకి చేయమంటే ఎవరు చేయడు.
నీకు దానికి ఒక ఏజ్ కావాలి. సో అదొకటి ఉంది. ఇంకొకటి ఎంత పేరెంట్స్ మనకి ఎడ్యుకేట్ చేసినా కూడా మనకంటూ ఒకటి ఉండాలి. మనకు ఆ మెచ్యూరిటీ మైండ్ ఉండాలి, మనకు ఆ బ్యాలెన్సింగ్ థింగ్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. మనకు నార్మల్గా ఈ మధ్య స్కూల్స్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని ఇట్లా ఈ మధ్య స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. సో అట్లనే అదే విధంగా మేబీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఐ మీన్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు చేంజ్. ఇప్పుడు ప్రొఫెసర్ అంటున్నారు, ప్రొఫెసర్ స్టూడెంట్ లవ్ చేసుకుంటూ కూర్చుంటాడు, ఆయన ఏం చెప్తాడు ఇంకా? నేను వేరే విధంగా ఎడ్యుకేట్ చేయమన్నా. అసలు నీకంటూ ఉండాలి ఆ థాట్, అసలు అది లేదు, అసలు రావట్లేదు కూడా. తల్లిదండ్రులు చెప్పేది ఏంటి, ఫ్రెండ్స్ చెప్పేది ఏంటి? ఇప్పుడు మనము చేసుకుంటున్నప్పుడు ఓకే నా కోసం అమ్మాయి వస్తుంది అని నువ్వు ఎప్పుడు అనుకుంటావో నీకేం ప్రాబ్లమ్స్ రావు అక్కడ. ఎంతసేపటికి టైం పాస్. నీ దగ్గర నుంచి ఏం వస్తుంది, నా దగ్గర నుంచి ఏం తీసుకుంటావు అంతే. నీ దగ్గర డబ్బు ఉందా, అయితే నేను ఫ్రెండ్షిప్ చేస్తా. నీ దగ్గర డబ్బు ఉందా, నేను లవ్ చేస్తా. పేదవాడికి అయితే ఇలా ఇంకేం ఉండదేమో, పేదవాడే. మీరు అన్నారు కదా పేదవాడని. రీసెంట్గా ఒక అన్నదానం ఏమో పెట్టారు వినాయక చవితి టైంలో. అన్నదానం అంటే ఏంటి, లేనోడికి పెడతారు, ఎవరైనా లేనివాడికి పెట్టారు. మీడియా వచ్చి కవర్ చేస్తుంది ఫస్ట్. అప్పుడు అడుక్కునే వాళ్ళని తీసుకొని వచ్చి మీడియా ముందు పెట్టాడు అంతే. వాళ్ళు మీడియా ఎప్పుడైతే క్యాంప్స్ తిప్పేశారో వెంటనే ఇంకా పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళందరూ వచ్చేసారు ముందుకి. ఇంకా నువ్వు అన్నదానం పేరు ఏంటి అసలు? ఉన్నోడు పోయి అడుక్కుంటున్నాడు అక్కడ అంతే. ఇంకా ఉన్నోడికి లేనోడికి తేడా ఏం లేకపోయింది. సో ఈ టాపిక్స్ గురించి చాలా ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో వస్తాయి మనకి, ఎండ్ లేకుండా ఉంటది అసలు దీని గురించి. యా, బట్ మనం మాత్రం బ్రేక్ అయ్యాలి. సో క్లోజింగ్ అనే కొంచెం డిసప్పాయింటింగ్ నోట్, హ్యాడ్ రియల్ గుడ్ కాన్వర్జేషన్ విత్ యూ ఆన్ కరెంట్ సోషల్ మీడియా థింగ్ ఎట్లా నడుస్తుంది అంటే మాకు వి రియలీ డోంట్ నో. మేము కాంటెంట్ చేసి వదిలేస్తాం. ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్లో అసలు ఏం నడుస్తుంది, ఏంటి, ఎట్లా నడుస్తుంది అనేది అంత ఫోకస్ కూడా చేయట్లేం. సో బట్ రియలీ చాలా మంచి ఇన్సైట్స్ వచ్చినాయి అండ్ మంచిగా కూడా తెలుస్తుంది ఏంటి ఏం నడుస్తుంది అనేది. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కాన్వర్జేషన్ బాగుంటే కామెంట్ చేయండి, ఇంకా ఫాలోఅప్ కాన్వర్జేషన్ ఇంకోటి పెడదాం నెక్స్ట్ ఎపిసోడ్లో. పర్లేదు, నచ్చకపోయినా కామెంట్ చేసినా మేము నెక్స్ట్ టైంకి కొంచెం మారుస్తాం. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ టు 100x Men. మెన్ అంటే మళ్ళీ మీరు అట్లా అనుకోకండి, మెన్ అంటే మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్కింగ్. So this is to educate our audience. Okay, good. So hello guys, hope you like this video and please do like, share and subscribe to 100x Men. Men ante marketing, education and networking. So మీకు ఇంకెవరన్నా పాడ్కాస్ట్ చేయాలనుకున్నా, కొలాబరేషన్ అవ్వాలనుకున్నా కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. లెట్స్ రియలీ ఎంపవర్ దిస్ నేషన్ విత్ రైట్ థింగ్స్, రైట్ కాంటెంట్. థ్యాంక్ యూ.